ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి మరి ఒక్కసారి మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్ని మీరంతా ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? దేవుని కృపను బట్టి బాగున్నారు కదా? మరి ఒకసారి ఈ విధంగా మనం ఒక ఆత్మీయ కుటుంబంగా కలిసి దేవుని ఆరాధించగలుగుతున్నామంటే కేవలం దేవుని కృప. మీకేమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా నాకు తెలియచేయండి. తప్పక మీ కొరకు ప్రార్థిస్తున్నాము. నేను ప్రార్థించేది, నేను ఆశించేది ఒక్కటే, ఏ విషయాలను బట్టి మీరు కృంగిపోతున్నారో, దేనిని గురించి ఏడుస్తున్నారో, ఏ సమస్య మీ దినాలను వ్యర్థపరుస్తుందో ప్రతి సమస్య నుండి మీరు అద్భుతకరమైన విడుదల పొందుకోవాలని, దేవుడు మీ జీవితంలో అద్భుతాలు జరిగించాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల ధ్యానములు అనేక మందిని ఆదరించేవిగా, అనేక మందిని బలపరిచేవిగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండలాగున మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోమని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాను. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనము. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ మాట ఎవరు పలుకుతున్నారంటే గొప్ప రాజుగా ఉన్న ఒక వ్యక్తి పలుకుతూ ఉన్నాడు. ప్రార్థించకూడదని రాజు ఆజ్ఞ జారీ చేసినప్పటికీ కూడా దానియేలు యథావిధిగా ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేనేమైపోయినా పర్వాలేదు, నా ప్రార్థన మాత్రం నేను విడిచిపెట్టను, నా దేవుని విడిచిపెట్టను. నా ప్రార్థనకు ఎన్ని ఆటంకాలు కలిగినా, ఆటంక పెట్టేవారు ఎంత గొప్పవారైనా వారికంటే నా దేవుడే గొప్ప. వారందరికంటే నా ప్రభువే నాకు ముఖ్యం. ఆయనని నేను ఆరాధిస్తాను, ఆయనని ఎప్పటికీ కూడా విడిచిపెట్టను. నన్ను సింహాల బోన్లో వేసినా, నన్ను చంపినప్పటికీ నేను ప్రభువును సేవించడం మానను, ఆయన ఘనపరచడం మాననని దానియేలు ఒక నిబంధన చేసుకొని ప్రార్థించకూడదని రాజు ఆజ్ఞాపించినప్పటికీ కూడా మానక యథావిధిగా ప్రార్థిస్తూ ఉన్నాడు. రాజు యొక్క ఆజ్ఞను ధిక్కరించడం వల్ల దానియేలును సింహాల బోన్లో పడవేశారు. ఆ సింహాల గుహలోనికి దానియేలును త్రోసివేసినప్పుడు రాజు మాట్లాడుతున్నాడు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని. ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న ఒక రాజు, దేవుని ఎరుగని ఒక రాజు ఎందుకు మాట మాట్లాడాడంటే, దానియేలు తన దేవుని గురించి అంతగా నిలబడిపోయాడు, మరణానికి సిద్ధమైపోయాడు. నా ప్రాణం కంటే కూడా నా దేవుడే నాకు ఎక్కువ అని తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి ప్రభువును దేవుని కొరకు నిలవబడిపోయాడు. ఆ దేవుని కొరకు సింహాల బోన్లోకి వెళ్ళిపోవడానికి సిద్ధపడిపోయాడు. తను నమ్మిన దేవుని కొరకు అంత ధైర్యంగా నిలవబడ్డాడంటే తాను నమ్మిన దేవుడు ఎంత గొప్పవాడనేది దానియేలుకు తెలుసు. దానియేలు రుచి చూచాడు తన దేవుణ్ణి, అందుకే అంతగా నిలబడిపోయాడు, మరణానికి సిద్ధమైపోయాడని. ఆ రాజు ఆశ్చర్యపోయాడు. అందుకే చెప్తున్నాడు, రాజాజ్ఞను లెక్క చేయక, శాసనాన్ని లెక్క చేయక నీవు మానక అనుదినము తప్పక సేవిస్తున్నావు కదా, ఆ దేవుడే నిన్ను రక్షిస్తాడు, భయపడొద్దని. దానియేలు విశ్వాసాన్ని చూచి, దానియేలు క్రియలను చూచి దేవుని ఎరుగని రాజు మాట్లాడుతున్నాడు. దానియేలు ఎంత విశ్వాసంతో నిలబడిపోయాడో, తను నమ్మిన దేవుని కొరకు మరణానికి సిద్ధమైపోయాడో రాజు అన్నట్లుగానే ఆ దేవుడు రక్షించాడు. దానియేలు ఇంకా సింహాల గుహలోనికి పడకముందే దేవుడు సింహాలకు ఆజ్ఞాపించాడు, నోటును ముయించాడు, నా కుమారుని ముట్టొద్దని. ఆ సింహాలు దేవుని ఆజ్ఞకు లోబడ్డాయి, దానియేలు ముట్టలేదు. ఆయన కొరకు నిలబడిన వారిని ఎవ్వరినీ కూడా ఆయన సిగ్గుపరచడు. వారి కొరకు ఆయన నిలబడతాడు, వారి పక్షంగా ఆయన ఉంటాడు. మనుషులంతా ఒక్కటైపోయినా, దేశమంతా ఒక్కటైపోయినా ఒంటరిగా నిలబడినా వారిని ఒంటరిగా విడిచిపెట్టడు, వారి ప్రక్కన వచ్చి నుంచుంటాడు ఆయన. అక్కడ చుట్టూ చూసిన వారందరికీ కూడా అనిపించి ఉండొచ్చు, దానియేలు పిచ్చివాడా, పిచ్చి పట్టిన వాడిలా దేవుడు దేవుడు అంటూ సింహాల గుహలోనికి వెళ్ళిపోతున్నాడని. అయితే దేవుని ప్రేమను, దేవుని రక్షణను రుచి చూచిన దానియేలుకు మాత్రమే తెలుసు తను నమ్మిన దేవుడు తనను రక్షిస్తాడని. ఆ ఉదయకాలమునే
రాజు సింహాల గుహ దగ్గరికి వచ్చి దానియేలు పిలిచి మాట్లాడుతున్నాడు. దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడిని రక్షింపగలిగినా అని. అప్పుడు దానియేలు అన్నాడు, రాజు చిరకాలము జీవించునుగాక అని. దానియేలు బ్రతికి ఉన్నాడని రాజుకు దర్యావేషు చూచి ఆ సకల జనులందరికీ కూడా, ఆ రాష్ట్రములన్నిటికీ, ఆయా భాషలు మాట్లాడేవారికి, లోకమంతా నివసించే మనుషులందరికీ, రాష్ట్రాలన్నిటికీ, ఆయా భాషలు మాట్లాడేవారికి అందరికీ కూడా దర్యావేషురాజు రాస్తున్నాడు. దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు. ఆయన విడిపించేవాడును రక్షించేవాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక క్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు. ఆయనే సింహముల నోట నుండి దానియేలును రక్షించెను అని చెప్పి దానియేలును ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. అందరూ కూడా దానియేలు సేవించుచున్న దేవుణ్ణే సేవించాలి. దానియేలు దేవుడే గొప్ప దేవుడు, ఆ దేవుడే సర్వశక్తి కలిగిన వాడని అందరికీ కూడా ప్రకటించాడు. తరువాత దానియేలు హెచ్చించినట్లుగా చూస్తున్నాం. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీవు అనుకుంటున్నావేమో, తప్పక నేను ప్రభువుని సేవిస్తున్నాను, మానక ప్రార్థిస్తున్నాను, ఆయన కొరకు నమ్మకంగా జీవిస్తున్నాను, కానీ నా జీవితంలో ఏ కార్యం నేను చూడలేకపోతున్నాను అనుకుంటున్నారా? లేదు లేదు, నిన్ను ఎవ్వరు చూడకపోయినా ప్రభు నేను చూస్తున్నారు. నీవొక్కడు నిలబడితే ఏ శ్రమ వచ్చినా, మరణమైన ఏ సింహాల బోని ఎదురైనా, అగ్నిగుండం ఎదురైనా, ఎంత శ్రమ ఎదురైనా దేవుని కొరకు నువ్వు ఒక్కడు నిలబడితే దానియేలు వలె నిన్ను బట్టి అనేక మంది రక్షించబడతారు. నిన్ను బట్టి అనేక అద్భుతాలు చేస్తాడు. నిన్ను బట్టి నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. నిన్ను బట్టి నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు. నిన్ను బట్టి నీ ఊరు ఆశీర్వదించబడుతుంది. నిన్ను బట్టి నీ రాష్ట్రము, నీ దేశము, ప్రపంచం ఆశీర్వదించబడుతుంది. నీ ఒక్కడు నమ్మకంగా ఆయన కొరకు నిలబడితే ప్రపంచానికి నిన్ను ఆశీర్వాదకరంగా మార్చివేస్తాడు దేవుడు. ఎవరైతే దానియేలుని వ్యతిరేకించారో, ఎవరైతే దానియేలు మీద వ్యతిరేకంగా రాజుకు చెప్పారో, వారందరూ కూడా సింహాల గుహలోకి త్రోయబడ్డారు. వారందరినీ కూడా సింహాలు తినివేసాయి. అక్కడ వ్రాయబడి ఉంది, వారి ఎముకలను కూడా కొరికివేశాయని. చూడండి, దేవుని బట్టి నిన్నెవరైతే వ్యతిరేకిస్తున్నారో, దేవుని బట్టి నిన్నెవరైతే అవమానిస్తున్నారో, దేవుని బట్టి నిన్నెవరైతే కాదంటున్నారో, వారందరూ కూడా వారి క్రియలకు ప్రతిఫలం అనుభవిస్తారు తప్పకుండా. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది, వాని వాని క్రియ చొప్పునని. కాబట్టి ఎవరు నీకు శత్రువులుగా మారిపోతున్నా, ఎవరు నీకు వ్యతిరేకంగా ఉన్నా, ఎవరు నిన్ను బాధ పెట్టేవారుగా ఉన్నా భయపడొద్దు. ఎవరు నిన్ను గూర్చి లేని మాటలు చెప్తున్నా భయపడొద్దు. ఎందుకంటే వాని మాటలు వానికే ఉరిగా వస్తాయి. అయితే నీవు మాత్రం దేవుని కొరకు నిలబడిపో నమ్మకంగా. ఎట్టి పరిస్థితులు ఎదురవుతున్నా కూడా దేవుని కొరకు నిలబడు. మానక తప్పక సేవిస్తున్న నీ ప్రభు తప్పక నిన్ను రక్షిస్తాడు. ఆయన రక్షించగల సమర్థుడు, రక్షించలేని అసమర్థుడు కాదైన. అవి సింహాలైనా వాటి నోటికి కూడా ఆజ్ఞాపించగలడైనా. కాబట్టి సింహాలకైనా భయపడొద్దు, అగ్నిగుండమైన పరిస్థితి అయినా భయపడొద్దు. నీ స్వంత వారే నిన్ను వ్యతిరేకిస్తున్నా భయపడొద్దు. నీ స్వంత వారు అన్నవారే నిన్ను బాధిస్తున్నా భయపడొద్దు. నీ వారే నిన్ను శోధిస్తున్నా భయపడొద్దు. ఎందుకంటే నీ పక్షంగా ఈ లోకంలో ఎవ్వరూ లేకపోవచ్చు, కానీ నీ పక్షంగా ప్రభు ఉన్నాడు. నీ పక్షంగా ప్రభు ఉన్నాడు నిన్ను రక్షించడానికి. నీ పక్షంగా ప్రభు ఉన్నాడు నిన్ను లేవనెత్తడానికి. నీ పక్షంగా ప్రభు ఉన్నాడు నిన్ను విడిపించడానికి. కాబట్టి ఈరోజు నీవు తప్పక సేవించుచున్న దేవుని ఎదుట మౌనంగా ఆయన కొరకు ఎదురుచూడు. ఆయన ఏ విధంగా కార్యం చేస్తాడో నీకు తెలియదు. ఆయన కార్యం కొరకు ఎదురుచూడు, అంతే మౌనంగా ఆయన స్తుతిస్తూ. తప్పక అద్భుతాన్ని చూడబోతున్నావు. నమ్మిన వారందరూ కూడా ఒక్క నిమిషం అంత మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. తండ్రి, నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి మరొక దినాన్ని మాకు అనుగ్రహించి ఈరోజు మరలా మాతో మాట్లాడారు. నీ మెల్లని స్వరాన్ని మాకు వినిపించినందుకు వందనాలు. మీరు తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షిస్తాడు, ఎంత మాత్రం కలవరపడొద్దని వాగ్దానం చేశారు. తండ్రి, ఎంతమంది అయితే ప్రభువు కొరకు మరణించడానికైనా నేను సిద్ధమే, ప్రభువు కొరకు దేని కొరకైనా నేను సిద్ధమే అని ఎంతమంది అయితే ఈరోజు నీ కొరకు నిలబడున్నారో, ప్రతి ఒక్కరిని రక్షించబోతున్నారు, ప్రతి ఒక్కరిని విడిపించబోతున్నారు. అందరి బట్టి నీకు వందనాలయ్యా. ఈ వాగ్దానం ఎంతమంది అయితే నమ్మారో తండ్రి, శ్రమలు వచ్చాయని నేను విడిచిపెట్టి వెళ్ళిపోకుండా, బాధ వచ్చిందని నేను విడిచిపెట్టి వెళ్ళిపోకుండా, వ్యాధి వచ్చిందని నేను విడిచిపెట్టి వెళ్ళిపోకుండా, ఆర్థిక బంధకాలు వచ్చాయని నేను విడిచిపెట్టి వెళ్ళిపోకుండా, కష్టం వచ్చిందని నేను విడిచిపెట్టి వెళ్ళిపోకుండా, ప్రభువు నమ్ముకున్నాను కానీ నాకు కష్టాలే ఉన్నాయి, ప్రభు నా ప్రార్థన ఎందుకు త్రోసివేస్తున్నాడు అని అనకుండా,
ప్రభువు ఎందుకు నన్ను చూడడం లేదు, నా ప్రార్థన వినడం లేదని అనకుండా, ఎంతమంది అయితే పరిస్థితులు ఏ విధంగా ఉన్నా ఆయన మౌనంగా ఉన్నట్లు అనిపిస్తూ ఉన్నప్పటికీ కూడా నేను ఆయన కొరకు మరణించడానికైనా సిద్ధం. ఎందుకంటే ఆయన రక్షకుడు, నాకు ఆయన సమర్థుడు నన్ను విడిపించడానికని. నీ కొరకు నిలబడిపోయారు తండ్రి. ప్రతి కుమార్తె జీవితంలో మీరు అద్భుతకరమైన రక్షణ కార్యములు జరిగిస్తున్నందుకు వందనాలు. ప్రతి కుమారుని జీవితంలో మీరు ఆశ్చర్యకరమైన కార్యములు జరిగిస్తున్నందుకు వందనాలు. అవునయ్యా, నీ కొరకు ఎంతమంది నిలబడతారో వారి కొరకు మీరు నిలబడతారు. వారి పక్షంగా మీరు నిలబడుతున్నందుకు, వారి పక్షంగా మీరు అద్భుతాలు జరిగిస్తున్నందుకు వందనాలు. మరి ముఖ్యంగా తండ్రి, ఎంతోమంది బిడ్డలు సమస్యలు శోధనలో ఉండి వారి ప్రార్థన అవసరం తెలియజేస్తుండగా, పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్క బిడ్డని ఇప్పుడే ముట్టండి నాయన. ప్రతి ఒక్కరి జీవితంలో మీరు అద్భుతాలు చేయండి. కామెంట్స్లో తెలియజేస్తున్న ప్రతి సమస్య నుండి మీరు విడిపిస్తున్నందుకు, వారి జీవితంలో అద్భుతాలు జరిగిస్తున్నందుకు వందనాలు. ప్రతి సమస్య మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను తండ్రి. ఆత్మీయంగా లేవనెత్తండి, ఆర్థికంగా లేవనెత్తండి, మానసికంగా లేవనెత్తండి, అనారోగ్య విషయంలో లేవనెత్తండి, అప్పుల నుండి లేవనెత్తండి అయ్యా, నిందల నుండి లేవనెత్తండి అయ్యా, అవమానాల నుండి లేవనెత్తండి అయ్యా, శ్రమల నుండి శోధనల నుండి లేవనెత్తండి అయ్యా, కోర్టు కేసెస్ నుండి లేవనెత్తండి అయ్యా. వ్యాపారాలను దీవించండి, వ్యవసాయాలను దీవించండి, ఉద్యోగాలను దీవించండి, ఉద్యోగ సమస్యలను విడిపించండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతాలు జరిగిస్తున్నందుకు వందనాలు. వ్యాపారాల అభివృద్ధి దయచేయండి నాయన. గర్భఫలం కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుత కార్యం జరిగిస్తున్నందుకు వందనాలు. వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతాలు జరిగిస్తున్నందుకు వందనాలు తండ్రి. మానక నిన్ను ఎవరైతే సేవిస్తూ ఉన్నారో వారు ఏ సమస్యలో ఉన్నా, ధనాన్ని కోల్పోయినా, ఇండ్లను కోల్పోయినా, ఉద్యోగాలను కోల్పోయినా, మనశ్శాంతి కోల్పోయినా, భార్యను కోల్పోయినా, భర్తను కోల్పోయినా, బిడ్డలను కోల్పోయినా, వారు దేనిని కోల్పోయి ఉన్నారో తిరిగి సమస్తాన్ని రిస్టోర్ చేస్తున్నందుకు వందనాలు. తిరిగి ప్రతి విషయంలో అద్భుతాలు జరిగిస్తున్నందుకు వందనాలు నాయన. ప్రాముఖ్యంగా తండ్రి, ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరినీ చేతులు పెడుతున్నానయ్యా. వారికి తోడుగా ఉండి జ్ఞానమును, జ్ఞాపకశక్తిని దయచేసి చేపట్టి నడిపించండి. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండగా రోజంతా మాత్మీ కుటుంబం అంతటికీ తోడేయండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండండి. వారు చేసే ప్రతి ప్రయత్నాన్ని ఆశీర్వదించండి. వారి ప్రతి పనిలో కూడా నీ కృపను, నీ సహాయాన్ని దయచేసి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. కష్టమైన శ్రమైన విడువక సేవిస్తున్ననే ప్రభువే నిన్ను రక్షిస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, భయపడుకో. నీవే సమస్యలో ఉన్నా ఆయన కొరకు నిలవబడు. ఆయన నీ కొరకు నిలవబడబోతున్నాడు. వాగ్దానం నమ్మిన వారందరూ హృదయపూర్వకంగా ఆమెను బిగ్గరగా చెప్పండి. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.